హాయ్ అండి. దూపుడు కూర మాంసంతో చిట్టుముచ్చాల రైస్తో పలావే కాదండి, కూర కూడా చాలా బాగుందనమాట. నేను ఎలా చేశానో కూడా సింపుల్గా చెప్పేస్తాను. మొదటగా బాండి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మేము వచ్చేసి ఎక్కువగా వేరుశనగ నూనె వాడతామని చెప్తాను కదా, వేరుశనగ నూనె వాడండి. పప్పుల నూనె వాడడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందువల్ల మేము వేరుశనగ ఎక్కువ వాడుతూ ఉంటాం. టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఆ నూనె వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నూనె వేడైన తర్వాత చక్కగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మాంసం అనేది యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టాను అనమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే సిమ్లో పెడితే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత పసుపు, అలాగే సాల్టు, కారం, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా వేసి కలిపి కొంచెం సేపు అనేది కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. తర్వాత చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. వీటితో పాటు మొగ్గ చెక్క కూడా వేసానండి. అలా వేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నవి అవే అల్లము, జీలకర్ర, అలాగే గసగసాలు, తర్వాత వచ్చేసేమంటే ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా వేసి చక్కగా పేస్ట్ చేసేసాను అనమాట. ఈలోపు చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఈ మాంసం నుంచి రిలీజ్ అయిన వాటర్ మరలా మాంసమే అబ్జర్వ్ చేసేసింది అనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ వాటరు మరిగే వరకు, అంటే అది ఇంకిపోయే వరకు కూడా వేరే వాటర్ యాడ్ చేయకండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా ఏదైతే తీసుకున్నానో అదంతా కూడా యాడ్ చేస్తాను. ఈ మాంసానికి వచ్చేసి నేను ఒక స్పూన్తో 4 స్పూన్లు అన్నమాట. కొలత అయితే 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మాంసం కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట. మీరు తీసుకునే మాంసం కూడా లేకపోతే ముదురుగా కూడా మీకు కట్ చేసినప్పుడు తెలిసిపోతుంది. తెలియకపోతే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువగానే వేసి ఉడికించండి. ఎంత బాగా ఉడికితే కూర అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఈ మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ అనేది వేసేసి మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత ఏంటంటే ముందు ఐలో పెట్టాను అనమాట. ఐలో పెట్టామనుకోండి వాటర్ అనేది చక్కగా మరుగొచ్చేస్తుంది. మరుగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టామనుకోండి చాలా బాగా కుక్ అయిపోతుంది. మటన్ చాలా వరకు కుక్కర్లో పెడితేనే ఉడుకుతుంది అనుకుంటారు. అలా ఏముండదండి. మసాలా అనేది మనం కరెక్ట్గా యాడ్ చేసి టైం అనేది ఇచ్చామనుకోండి చాలా చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఎలాగుందో నెక్స్ట్ వీడియో పెడతాను. బాయ్.